విజయవాడతో పాటు రాష్ట్రాన్ని మొత్తం వణికించిన వర్షాలు ఇప్పుడు శాంతించడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వరదలతో నష్టపోయిన విజయవాడ ప్రజలకు ఊరటనిచ్చే దిశగా ఏపీ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈ మేరకు నగరంలోని వివిధ ప్రాంతాల ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రత్యేక ప్యాకేజీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఈ ప్యాకేజీని అందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. విజయవాడలో బాగా నీట మునిగిన ఇళ్లకు 25,000, అలాగే ఒక మాదిరిగా మురిగిన ఇళ్లకు 10,000 చొప్పున సాయం చేయాలనే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా వరదల్లో నీట మునిగిన ఆటోలకు, టాక్సీలకు 10,000, అలాగే మోటార్ సైకిళ్లకు మరమ్మతులకు 3,000 ఇవ్వాలని భావిస్తున్నారట. ఈ వర్షాలు వరదలతో నష్టపోయిన పంటలకు గతంలో ఇస్తున్న పరిహారాన్ని మరింత పెంచి రైతన్నలకు ఇవ్వాలని ఆలోచన చేస్తుంది ప్రభుత్వం. అయితే ఈ ప్యాకేజీ పరిహారంపై తుది నిర్ణయం ఇంకా తీసుకోవాల్సి ఉంది. ప్రభుత్వం ఆర్థిక వెసులుబాటును పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వరద నష్టం అంచనాలు, ఆర్థిక సాయంపై మంత్రుల కమిటీని నియమించిన విషయం తెలిసిందే. వరద బాధితులకు ఆర్థిక సాయంపై 1-2 రోజుల్లో స్పష్టత రాబోతోంది. వరద బాధితులతో పాటుగా రైతుల్ని కూడా ఆదుకోవాలని, ఆ దిశగా వారికి ప్యాకేజీ పరిహారం అందించాలని ఆలోచన చేస్తున్నారట. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుని వీలైనంత త్వరగా వారికి సాయం అందించాలని భావిస్తున్నారట ప్రభుత్వ పెద్దలు. విజయవాడలోని పలుడు కాలనీల్లో వరద తగ్గిపోగా ఇళ్లల్లో బురద మాత్రం అలాగే ఉంది. ఓవైపు ఫైర్ ఇంజిన్ల సాయంతో బురదను తొలగిస్తున్నారు. వరద నీటిలో మునిగిన వాహనాలను బయటకు తీసి మెకానిక్ షాపుల దగ్గరకు తీసుకువెళ్తున్నారు. ఎక్కడ చూసినా రిపేర్ కోసం తీసుకువచ్చిన బైక్లే దర్శనమిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే మెకానిక్లు ఇంటింటికి వెళ్లి ఇళ్లలోని వస్తువులు, వాహనాలను రిపేర్లు చేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.